హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్వతవర్. ఇప్పుడైతే నా బెడ్రూమ్ టూర్ చూసేద్దాం. సింపుల్గా క్యూట్గా ఉంటుంది అనమాట. ఒక తమ్ముడు అక్క ఎలా అంటే ఆ బెడ్రూమ్ అలా ఉంటుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పార్వతవర్. ఇప్పుడైతే మన రూమ్ టూర్ చూసేద్దాం. ఏదో నాకు తెలిసిన దాంట్లో ఇవన్నీ కొత్తగా వేసిన పెయింటింగ్స్ అనమాట. చూడండి, రీసెంట్గా వేయించారు. సో రీసెంట్గా పెంచుకున్న కబోర్డ్, రీసెంట్గా పెంచుకున్న కబోర్డ్ సో ఒక్కసారి మొత్తం బుక్ చేసేయాలి. ఇంకా మాకు రూమ్లో చూపించాల్సిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఒకటి అనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఏంటంటే క్లోజ్ క్రాఫ్ట్. ఇది ఏంటంటే మా మమ్మీ క్రియేటివిటీ అనమాట. పిల్లలన్నీ గుర్తలో చిన్నప్పుడు మనకి ఉయ్యాలు ఉంటుంది చూడండి, శారీస్ కట్టేది. ఆ ఉయ్యాల కన్ను తెచ్చి ఇంట్లో ఉందన్నమాట. ఆల్రెడీ అది తెచ్చి చేసిందన్నమాట. ఇదంతా బెడ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మా కబోర్డ్. అనమాట. ఇక్కడ కబోర్డ్స్ ఏముంటాయంటే అంతా స్టోరేజ్ వస్తుంది. ఇది వచ్చేసి మా కబోర్డ్. ఇది వచ్చేసి మా బెడ్ చూపిస్తాను. వచ్చేసి ఏందనుకోండి, నా కాలేజ్ షార్ట్స్ అనమాట. ఇది వచ్చేసి శారీస్, టాప్స్, న్యూ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ. ఇవి వచ్చేసి రెగ్యులర్ వేర్, లెగ్గిన్స్, నైట్ డ్రెస్సెస్, లేడీస్కి నీడెడ్. ఇంకా మళ్ళీ వచ్చేసి కింద వచ్చేసి పెద్ద పెద్ద ఫ్రాక్స్, లెహంగాస్ అవన్నమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీకు చూపించాలంటే కబోర్డ్ టూర్ అనేది ఇంకోసారి చేస్తాను నేను క్లియర్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి మా బ్రదర్ ఎంత మెస్సీగా ఉంటాడు అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు చూసేయండి ఎంత మెస్సీగా ఉంటాడు అనేసి. చూడండి గాయస్, ఎంత మెస్సీగా పెట్టుకొని ఉన్నాడు. తన కబోర్డు నా కబోర్డుకి తన కబోర్డుకి చాలా తేడా ఉంది. ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం. దాన్ని ఎక్కువసేపు చూడలేము. ఇటు వచ్చేయి, క్లోజ్ క్రాఫ్ట్. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇది వచ్చేసి నా కబోర్డు. దీంట్లో వచ్చి మేకప్ ఐటమ్స్ ఉంటాయి, దీంట్లో జ్యువెలరీ ఎక్స్ట్రా ఉంటాయి, ఇయర్ రింగ్స్, దీంట్లో బ్యాంగిల్స్, దీంట్లో వచ్చేసి నెయిల్ పాలిషెస్, ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి అందరు అడుగుతున్నారు టెయిల్ కోమ్ అంటే ఏంటనేది. ఇదనమాట టెయిల్ కోమ్. చూడండి, నేను ఎందుకు ఇక్కడ పెట్టుకున్నా అంటే గుర్తుగా అనమాట. ఇట్లా క్లోజ్కి రా స్టాండ్ చేసి. ఇది రబ్బర్ బ్యాండ్స్ అనమాట. నేను కాలేజ్కి వెళ్తా కాబట్టి న్యూ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట నా దగ్గర. ఇవన్నీ వేసుకుంటాను. నెక్స్ట్ ఇవన్నీ వేస్ట్ అనమాట. ఇది వచ్చేసి కబోర్డ్, సోప్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి లేడీస్కి నీడెడ్వి ఎవ్రీ మంత్. ఇది కోంబ్. ఇది ఆర్బ్స్ కుట్టినేస్తా అనమాట. అందరు యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు, అదనమాట. ఇవి వచ్చేసి మా తమ్ముడివి స్విమ్మింగ్ గాగల్స్ అనమాట. చూడండి, చూపిమంటున్నాడు. ఇది వచ్చేసి ఇదనమాట. ఏంట్రా ఇది? స్విమ్మింగ్ క్యాప్ అంట గైస్. చూడండి, స్విమ్మింగ్ క్యాప్, స్విమ్మింగ్ గాగల్స్ కొనుక్కున్నారు. ఒక్కరోజు కూడా స్విమ్మింగ్కి పోరనమాట. అవి ఇక్కడే ఉంటాయి. ఈ ఫోటో ఒక అద్భుతం చూపిస్తా. ఇది అమ్మాయా అబ్బాయా అనేసి కామెంట్ చేయండి మీరు. చూడండి, క్లోజ్కి రా. చూడండి, ఈ ఫోటో చూసి కామెంట్ చేయండి మీరు, ఇది అమ్మాయా అబ్బాయా అనేసి.
ఇంక ఈ స్టూల్ అనమాట, కూర్చొని మేకప్ చేసుకోవడానికైనా రెడీ అవ్వడానికి నాకు అంత బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక కబోర్డ్ అనమాట. దీంట్లో మా జేజీ పర్సనల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మిర్రర్. ఇంక ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్గా వాడేదన్నమాట స్టిక్కర్స్, ఐబ్రోస్, లిప్స్టిక్స్ అవి ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి ఇది డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది నాకు బాడీ లోషన్, ర్యాష్ వస్తే ఒక్కసారి. ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ అల్లి ఉట్టంది క్రీమ్ అనమాట, డే క్రీమ్. అంతకుముందు నైట్ క్రీమ్ వచ్చేది, ఇప్పుడు డే క్రీమ్ వచ్చింది అనమాట. చాలా రిజల్ట్స్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కావాలంటే మీకు పర్పుల్లో కానీ నైకాలో వాటిలో అమెజాన్లో ఉన్నాయన్నమాట. నేనైతే ఒకసారి నైకా వాటిలో బుక్ చేసా, తర్వాత ఇంకా బయట స్టోర్లో దొరుకుతుందని నేను అక్కడే కొనుక్కున్నా. ఇంకా నేను రెగ్యులర్గా వాడేది ఇది అండ్ ఈ పాయింట్స్ అనమాట. ఫస్ట్ నుంచి నేను వాడేది ఇదే. ఇంక ఇది ఎందుకని అనుకుంటున్నారా గాయస్, ఇలా మిర్రర్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి నా రూమ్కి. ఇంకా ఇది వచ్చేసి ఫేస్ సీరం, సంతూర్ దాంట్లో వస్తుంది కదా అదనమాట. ఇంకా ఏమున్నాయి మీకు చూపించాలంటే, ఇది వచ్చేసి క్యారమ్ బోర్డ్ అనమాట. ఇది ఇంకా రెగ్యులర్గా ఉండేది. ఇంకా మా తమ్ముడు బెల్ట్, నా హెయిర్ ఎక్స్టెన్షన్, నా హ్యాండ్ బ్యాగ్ నేను రెగ్యులర్గా వాడేది. ఇంకా దీంట్లో అంటే నా స్పెట్స్ సైట్కి కాదు, సైట్ అనుకుంటారు, సైట్కి కాదు గైస్. ఇది వచ్చేసి హెడ్ ఎక్స్పెక్ట్స్. ఇది వచ్చేసి ఖాళీ అయిపోయింది అనమాట. ఇవి వచ్చేసి స్టిక్కీ పెప్పర్స్. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ మనం నోట్ చేసుకోవడానికి కావాలంటే వాడుకోవచ్చు. ఇంకా పెన్సిల్ అంతే గైస్, ఏముంటాయి చదువుకునే వాళ్ళ రూమ్లో. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. ఇది వచ్చి అంబ్రెల్లా, మా డాడీ ఆన్లైన్లో బుక్ చేశాడు. లింక్ దొరికితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా, చూడండి. బాగుంది అంబ్రెల్లా, చిన్నది కుట్టిగా బ్యాగ్, కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకు ఉపయోగపడుతుంది. నాకు తెలిసి అరౌండ్ ఇది 300-350 అట్లా పడుంటుంది అనుకుంటున్నా. ఇదైతే ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట, మాకు గోవా వెళ్ళినప్పుడు తెచ్చింది. ఇంకేముంది, ఇంక ఇక్కడ అంతా అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా యూజ్ చేయం. ఇంక ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఇంకేం లేవు. అవన్నీ A4 షీట్, ఫైల్స్, ఇంకేముంటాయి గైస్, ఏసీ, లైట్, ఏముంటాయి కామన్ థింగ్సే ఉన్నాయి. ఎక్కువ మెస్సీ అప్ ఏం చేసుకోలేదు, సింపుల్గా ఉంటుంది రూము నాకు నా బ్రదర్కి. చూడండి ఒక్కసారి మళ్ళీ లుక్ వేసుకునే పని అయితే వేసుకోండి. మిర్రర్ వాటర్ జల్లాను కదా, ఇంకా అట్ట అయిపోయింది అనమాట, క్లీన్ చేయాలి. ఇంకా మా బెడ్రూమ్లో అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటూ ఏముండవు. అంటే చెప్పాలంటే మీకు కొన్ని చూపిస్తాను. కబోర్డ్లో ఉండే సీక్రెట్గా దాచిపెట్టుకున్నా, మొన్న ఇల్లు చదువుతుంటే కనిపించింది. ఇదిగోండి, నేను యూకేజీ చదివేటప్పుడు అనమాట. ఇవన్నీ నా సర్టిఫికేట్స్, ఇవన్నీ నా సర్టిఫికేట్స్ అనమాట. మనకి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ అన్నా రెడీ అవ్వడం అన్నా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి సమ్మర్ క్యాంప్ వెళ్ళింది చిన్నప్పుడు. ఇది వచ్చేసి హిందీ నేను ప్రాథమిక చదివాను, అదనమాట సర్టిఫికేట్. ఇంకా మనకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా వచ్చాయనుకోండి. ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిద్దాం. ఇది వచ్చేసి యూకేజీలో ప్రాజెక్ట్ క్విజ్కి వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మా తమ్ముడిది, ఇది కూడా మా తమ్ముడిదే. మా తమ్ముడు ఇంగ్లీష్ క్లబ్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తాడు. ఇది నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని,
ఈ ఏంటంటే నేను పాత స్కూల్లో చదివేటప్పుడు రిసిప్ట్స్ అనమాట, అవి అట్టే ఉంచుకున్నా. ఇదిగోండి, ఇది కూడా మా తమ్ముడిది, ఛాంపియన్. టేబుల్స్ చెప్పాడనేసి బాగా అప్రిషియేట్ చేశారనమాట. ఇది వచ్చేసి ప్రాజెక్ట్లో వచ్చింది నాకు కూడా. ఇది కూడా, ఇది వచ్చేసి సమ్మర్ క్యాంప్కి వెళ్ళాను కదా, అప్పుడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళు షాక్ అనమాట, మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే. ఎవరు నమ్మరు గైస్, వెనకాల కెమెరాగా తీస్తున్న మా తమ్ముడు కూడా నమ్మట్లేదు. మళ్ళీ ఇంతలా వచ్చేసా. ఇదిగోండి ఇంకో సర్టిఫికేట్, నాది ఆర్బిఎస్సి. ఇదనమాట. ఇంకేం లేవు గైస్, ఇవే ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఇంకేం లేవు చెప్పడానికి కూడా. ఇంక కబోర్డ్స్ అంతే, ఎవరు బెడ్రూమ్లో అయినా ఇలానే ఉంటుంది కాబట్టి అంతే. ఇప్పుడైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పరిణీత వరల్డ్ అండ్ బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. బాయ్.